భూములు స్వాధీనం చేసుకున్నారు, భూములను ఆక్రమించుకున్నారు అని చెప్పేసి పాలకులపైన, నేతలపైన ఇలాంటివి ఆరోపణలు ఎక్కువగా వస్తుంటాయి. బట్ ఇప్పుడు మనం చూసినట్లయితే సిఎస్ జవహర్ రెడ్డి పైన ఇలాంటి ఆరోపణలు ఎక్కువయ్యాయి. అది కూడా అంతకు ముందు గతంలో, అంటే ఆయన ఎప్పుడూ కూడా అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఆరోపణలు అసలు లేనే లేవు. ఎప్పుడైతే జగన్ హయాంలో జాయిన్ అయ్యారో, అంటే జగన్ హయాంలో ఆయన పనిచేస్తున్నారో అప్పటి నుంచి ఈ ఆరోపణలు ఆయన ఎదుర్కోవడం జరిగింది. విశాఖలోని భూములను ఆయన కబ్జా చేశారు అని చెప్పేసి చాలా వరకు ఆయన పైన ఆరోపణలు అయితే వెల్లువెత్తుతున్నాయి. నిజంగానే మీరు అంటున్నట్టుగా గతంలో లోకేష్ దగ్గర పనిచేశారు, ఆ తర్వాత గత ప్రభుత్వ హయాంలో కూడా పనిచేశారు. ఎప్పుడు కూడా ఇట్లాంటి ఆరోపణలు రాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర సీఎస్ గా జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా పూర్తిగా అవినీతి ఆరోపణలు అయితే పూర్తిగా ఆయన పైన వస్తున్న పరిస్థితి చూస్తే కనుక పాలకుల పైన, నేతల పైన భూముల స్కామ్ల ఆరోపణలు రావడం కొత్తేమీ కాదు. కానీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బినామీల పేరుతో 800 ఎకరాల అసైన్డ్ భూములు కొట్టేశారని విశాఖ జనసేన నేత పీతల మూర్తి యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. జీవో 596 కింద 24 లక్షల ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించాల్సి ఉంది. కానీ కేవలం 4 లక్షల ఎకరాలకు మాత్రమే విముక్తి లభించింది. అందులో ఎక్కువ భాగం విశాఖపట్నం, విజయనగరం జిల్లాలోనే ఉన్నాయి. దీనికి మూర్తి యాదవ్ చేసిన ఆరోపణలకు మధ్య సంబంధం ఏదైనా ఉందా? గత నెల 17వ తేదీన రాష్ట్ర యంత్రాంగమంతా ఎన్నికల విధుల్లో తలమునకలై ఉండగా తుని సమీపంలోని ఒక గ్రామంలో మరణించిన చోడ్రాజు సత్యకృష్ణంరాజు అనే వ్యక్తి అంత్యక్రియల్లో సిఎస్ పాల్గొన్నారు. చోడ్రాజుతో సిఎస్ కు ఏం సంబంధం? అంత సన్నిహితుడు ఎలా అయ్యారు? కేఎస్ జవహర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పరిపాలనా యంత్రాంగం మొత్తానికి బాస్. కానీ ఉమ్మడి రాష్ట్రం నుంచి నేటిదాకా ఇంత వివాదాస్పదమైన సీఎస్ ఇంకెవరూ లేరు అనే చెప్పొచ్చు. కొందరు అధికారులు సర్వీసులో చేరగానే అవినీతి మరక అంటించుకుంటారు. కానీ జవహర్ రెడ్డి అలా కాదు. చీఫ్ సెక్రటరీ అవడానికి ముందు వరకు ఆయనపై పెద్దగా ఆరోపణలు ఏవీ లేవు, ఎలాంటి వివాదాలు లేవు. జగన్ శిబిరంలో చేరిన తర్వాతే ఆయన భ్రష్టు పట్టారు. జగన్ పట్ల తన స్వామి భక్తిని చాటుకుంటూనే స్వయంగా అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయారు. ఆయనపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి నమ్మదగిన ఆధారాలు కూడా బయటపడుతుండడం గమనార్హం. ఇక జవహర్ రెడ్డి పశు వైద్య శాస్త్రం చదివారు, సివిల్ సాధించి ఐఏఎస్ అయ్యారు. కడప జిల్లాకు చెందిన ఈయన సహజంగానే జగన్ కుటుంబానికి సన్నిహితంగా ఉంటారు. విధి నిర్వహణలో దాని ప్రభావం లేదనే ఉద్దేశంతో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కుమారుడు లోకేష్ చూసిన పంచాయతీరాజ్ శాఖకు ముఖ్య కార్యదర్శిగా జవహర్ రెడ్డిని నియమించారు. అప్పుడు ఆయన సాఫీగానే పనిచేశారు. ఆ తర్వాత ఆయన వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిగా టీటీడీ ఈవోగా పనిచేశారు. టీటీడీలో పనిచేసేప్పుడు కొన్ని విమర్శలు వచ్చినా ఆయన గత చరిత్రను దృష్టిలో పెట్టుకుని ఎవరూ పెద్దగా హడావిడి చేయలేదు. కానీ సీఎం జగన్ పేచీలో చేరినప్పటి నుంచే జవహర్ రెడ్డి తీరు మారిపోయింది. తరచూ విశాఖపట్నం ఎందుకు వెళ్తున్నారనే విషయం దగ్గర నుంచి కొద్ది రోజుల క్రితం మరణించిన చోడ్రాజు సత్యకృష్ణంరాజు అనే వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించేందుకు అత్యంత కీలకమైన ఎన్నికల సమయంలో కూడా హుటాహుటిన ఎందుకు వెళ్లారు, విశాఖలో అసైన్డ్ భూముల కథేంటి అన్న అంశాలపై చర్చ మొదలైంది. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, ప్రభుత్వ యంత్రాంగం మొత్తానికి బాస్ గా ఉండాల్సిన సిఎస్ జవహర్ రెడ్డిపై విపరీతమైన ఆరోపణలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా ఏదైతే భూములు, అసైన్డ్ భూముల సంబంధించి విశాఖ, విజయనగరం జిల్లాల్లో 4 లక్షల ఎకరాల అసైన్డ్ భూములను రైతుల పేరిట, అంటే ఎవరైతే 20 ఏళ్లుగా వాటిని అనుభవిస్తున్నారో వారి పేరిట మార్చిన వైను రాష్ట్ర వ్యాప్తంగా 24 లక్షల ఎకరాలు ఇలాంటివి ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ఈ స్థాయిలో మార్పిడి చేయకుండా కేవలం విశాఖ, విజయనగరం జిల్లాల్లోనే మార్చడం. దీనిలో 800 ఎకరాల వరకు కూడా సిఎస్ బినామీల పేరుతో మార్చుకున్నారు అనే ఆరోపణలు అయితే విశాఖ కార్పొరేటర్, జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ చేస్తున్న పరిస్థితి. ఆయన ఏదైతే ఆరోపణ చేసిన తర్వాత సిఎస్ దానికి ఖండన ఇచ్చిన తర్వాత కూడా ఆయన మరలా ఆరోపణలు చేయడంతో పాటు కొంతమంది పేర్లు కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే రీసెంట్ గా ఎన్నికల సమయంలో చాలా హడావిడిగా ఉన్న నేపథ్యంలో, రాష్ట్రంలో గొడవలు జరుగుతున్న సమయంలో కూడా సిఎస్ హడావిడిగా విశాఖ వెళ్లడం, చోట్రాజు అని చెప్పి తునికి చెందిన ఆయన సరిపోతే ఆయన అంత్యక్రియల్లో ప్రత్యేకంగా పాల్గొనడం పట్ల
అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అలా చౌడరాజుకు సిఎస్ జవహర్ రెడ్డికి ఉన్న సంబంధం ఏంటి అనే ప్రశ్న ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అటు ఎన్నికల సిఎస్ కాకముందు, సీఎం పేజీలో చేరకముందు సిఎస్ పైన అవినీతి మరకలు చాలా తక్కువ ఉండేవి. ఆయన నిజాయితీపరుడని భావించి అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఏదైతే మంత్రి, తన కుమారుడు మంత్రిగా చేస్తున్నటువంటి పంచాయతీరాజ్ శాఖకు ఆయన్ను వేయడం జరిగింది. తర్వాత కూడా ఆయన ఇదే విధంగా తర్వాత సిఎస్ అయిన తర్వాత కడప జిల్లా వాసిగా వైఎస్ కుటుంబంతో సన్నిహితంగా ఉండడం అనేది సహజమైనప్పటికీ కూడా ఆయన అడ్డంగా వ్యవహరించారు అనేది ప్రధాన ఆరోపణ అయితే వినిపిస్తున్న పరిస్థితి. రీసెంట్ గా జనవరిలో బటన్ నొక్కిన సంక్షేమ పథకాలకు నిధులు చెల్లించకుండా ఎన్నికలకు ముందు గంపగొత్తగా వేసి అధికార పక్షానికి లబ్ధి చేకూర్చాలనే ప్రయత్నం కూడా సీఎస్ చేశారు. ఎన్నికల కమిషన్ అడ్డుకట్ట వేసింది. దీంతో పాటు అనేక ఆరోపణలు, అంటే కన్ఫర్డ్ ఐఏఎస్ల విషయంలో కూడా సిఎస్ పేజీలో పనిచేస్తున్న ధనంజయ రెడ్డి ఆఫీసులో పనిచేస్తున్న వారికి కన్ఫర్డ్ ఐఏఎస్ ఇప్పించుకునేందుకు చాలా నానా యాగి చేశారు. అటు కేంద్ర అదేవిధంగా యూపీఎస్సీ దానికి సంబంధించిన ఇంటర్వ్యూల విషయంలో కూడా డేట్ అనౌన్స్ చేసి ఆ డేట్ ను ముందుకు జరపాలని కూడా లేఖ రాయడం కూడా వివాదాస్పదమైంది. కాబట్టి సిఎస్ వ్యవహార శైలి సిఎస్ అయిన తర్వాత తీవ్రమైన విమర్శలకు దారితీసింది. అయితే వైజాగ్ చుట్టుపక్కల అసైన్ భూములకు సంబంధించి, అదేవిధంగా అక్కడ మైనింగ్ కి సంబంధించి, మన్యంలో మైనింగ్ కి సంబంధించి ఆయన కుమారుడు పైన తీవ్ర ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వీటన్ని కూడా ఒకదానికి ఒకటి లింక్ అయితే కుదురుతుంది మోదీ యాదవ్ చెప్పిన అంశాలపై ఐఏఎస్ వర్గాల్లోనే చర్చ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఒకప్పుడు ఎటువంటి అవినీతి మరక అంటని సిఎస్ కు ఇప్పుడు సిఎస్ అయిన తర్వాత జగన్ పంచన చేరాక పూర్తి స్థాయిలో అవినీతి మరకలు అందించుకున్నారని విపక్ష పార్టీలే ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఒక రకంగా సిఎస్ చేస్తున్నటువంటి ఈ వ్యవహారాలన్నీ కూడా అనేక అనుమానాలు కూడా సాధిస్తుందని సామాన్య ప్రజలు కూడా అనుకుంటున్న పరిస్థితి.